మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ద్రోహి జగన్ ను ఈ ప్రాంతం నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సీమ గ్రామాలకు తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి జల్ జీవన్ మిషన్ కింద 390 కోట్ల రూపాయల నిధులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మండలంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాయదుర్గం నియోజకవర్గానికి 390 కోట్ల రూపాయల వ్యయం కాగల జలజీవన్ మిషన్ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటా ఉన్నాం. రాయదుర్గం నియోజకవర్గ పల్లె ప్రజలందరూ దశాబ్దాల పాటు నీటి కష్టాలు లేకుండా సురక్షితమైన మంచినీరు 30 ఏళ్ళు పొందే విధంగా ఈ పథకం అమలవుతుంది. అతను కొత్తగా ఇవ్వకపోయినా గతంలో అంతకుముందు తెలుగుదేశం ఇచ్చిన పథకాన్ని కూడా ఆపేసి 5 ఏళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి పైన ప్రజల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడే విధంగా నమ్మక ద్రోహం చేసిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు భవిష్యత్తులో అధికారం దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాయలసీమ ప్రజలపైన ఎక్కువగా ఉందని కూడా నేను ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చే 2 సంవత్సరాల కాలంలో ఈ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి సురక్షితమైన మంచినీటిని అందిస్తామని కూడా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.